లైఫ్ స్టైల్ ముచ్చట్లు. ఇవాళ మన టాపిక్ వచ్చి బంగారం గురించేనబ్బా. బంగారం లాంటి బంగారం గురించి ఏం మాట్లాడతారు, ఇవాళ ఏం టాపిక్ అని ఆలోచిస్తున్నారా? నిజంగానే మనము రాబోయే ధన్తేరస్కి గోల్డ్ ఎలా కొనుక్కోవాలా, ఆల్రెడీ తాకట్లో ఉన్న బంగారాన్ని ఇడిపించుకోవాలంటే ఎలాంటి టిప్స్ అండ్ రెమెడీస్ పాటించాము అంటే అసలు మొండిగా బ్యాంకులో కూర్చొని ఉండి రెన్యువల్ చేసుకోవడము, వడ్డీలు కట్టడమే తప్ప ఇడిపించుకోలేకపోతున్నాము అని బాధపడేటువంటి మన లేడీస్ కోసము ది బెస్ట్ టిప్ అంటాను నేను. సో ఈ రెమెడీ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ ముందు ఒక వీడియోలో నేను ట్యూస్డే రెమెడీ చెప్పున్నాను. ఇది వచ్చి హస్త నక్షత్రం రోజు కనుక మనము అప్పు కట్టడం మొదలు పెట్టాము అంటే అసలు మొండిగా ఏమాత్రం ఉసులు కాకుండా ఉన్నటువంటి బాకీలు కూడా వసూలైపోతాయంట. సో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనము తాకట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఇడిపించుకోవాలా, నా దగ్గర డబ్బులు లేదు, నాకు ఇడిపించే అంత డబ్బులు రావట్లేదు, నేను సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా కుదలోంచి వస్తువు ఇడిపించుకోలేకపోతున్నాను అని బాధపడేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ట్రై చేయండి అబ్బా. మునిగిపోయేదేంలా, మనం ఎప్పుడైనా అప్పు కట్టుకోవాల్సిందే కదా. ఇవాళ శుక్రవారం కదా, నెక్స్ట్ ఫ్రైడే ఆగస్టు 9న హస్త నక్షత్రంతో కూడినటువంటి శ్రావణ మాసం అనమాట. సో మనం ఆ రోజు కనుక మనం కట్టాల్సినటువంటి అప్పు ఎన్ని లక్షలన్నా ఉండివ్వండి, మన చేతిలో ఒక 100 రూపాయలు కానీ 500 కానీ ఎంత డబ్బులున్నా మన లోన్ అకౌంట్లో మనం డబ్బులు పే చేస్తాము అంటే అస్సలు నమ్మరు మీరు. నిజంగానే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి రావాల్సిన డబ్బులో, లేదంటే అనుకోకుండా వచ్చేటువంటి డబ్బులు, అసలు ఇడిపించలేము అనుకున్న దాన్ని కూడా ఈజీగా ఇడిపించుకొని వచ్చేసి ఇచ్చంట. ఈ టిప్పు యూజ్ అవుతుంది అని నేను విన్నాను, నేను ఫాలో అయ్యాను కూడా. సో మీకు యూజ్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్రైడే అంటే ఆగస్టు 9వ తారీఖున మీ చేతిలో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు మీరు నగలు ఇద్దరు బ్యాంకులో పెట్టినచ్చు, సేటు దగ్గర పెట్టినచ్చు, ఎక్కడ కుదువులో పెట్టున్నా వాళ్ళకి నామినల్గా ఒక 100-500 ఎత్తుకుపోయి కట్టేసి రండి. వడ్డీ కాదు, అసలు కాదు. అప్పు అయితే కట్టడం మొదలు పెట్టారు అంటే ఈజీగా మన చేతిలో డబ్బులు అనుకోడి మన వస్తువుని మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో ఒకసారి వస్తువు ఇడిపించేసుకున్నాక ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తా. ఇవాళ మన టాపిక్ వచ్చి గోల్డ్ సేవింగ్ అన్నాను కదా. సో దీపావళి మనకి అక్టోబర్ 31 వస్తూ ఉందన్నమాట. సో అక్టోబర్ 31 అంటే అరౌండ్ ఒక 90 రోజులు మన చేతిలో ఉంది. ఈ 90 రోజుల్లో ఒక 50 మిల్లీగ్రాములు, 100 మిల్లీగ్రాములు, 1 గ్రాము, 2 గ్రాములు ఎంతో కొంత లక్ష్మీ కాసు కానీ లక్ష్మీ కాయంతో లక్ష్మీదేవికి మనం పూజ చేసాము అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి చేరుతుంది. యాక్చువల్గా సేట్లు కానీ గోల్డ్ షాప్ వాళ్ళు కానీ గుజరాతీలు, మహారాష్ట్రీలు వీళ్ళంతా ఏం చేస్తారంటే ధన్తేరస్కి లక్ష్మీదేవి పూజ చేస్తారనమాట. అమావాస్య రోజు మనం చేసేటువంటి పూజలో చిన్నదైనా లక్ష్మీదేవి కాయిన్ కాసు పెట్టి పూజ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి లక్ష్మీదేవి, అది మనీ కావచ్చు లేదంటే గోల్డ్ రూపంలో కావచ్చు, ఎవ్రీ ఇయర్ మనము కొంచెం పెంచుకుంటా సేవ్ చేసుకోవచ్చు అనమాట. అరే ఇంతవరకు నా దగ్గర ఏ సేవింగ్స్ లేదు, నేను సంపాదించట్లేదు, మా వారు నా దగ్గర డబ్బులు ఇవ్వరు అని బాధపడుతున్నారా? అయితే మనం పెట్టేటువంటి ఖర్చులు తగ్గించుకోండి. మ్యాక్సిమం ఎలా అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం దాంట్లో నుంచి ఒక 10 రూపాయలు అయితే పక్కన వేసినా కూడా మనం ఎంత తక్కువైనా 100 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అన్నా కొనొచ్చు. సో మనం ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే మనం ఈజీగా గోల్డ్ అనేది కొని మన ధన్తేరస్కి లక్ష్మీదేవి రూపాయినటువంటి బంగారం కానీ లేదా సిల్వర్ కాయిన్తో కానీ మనం ఎలా పూజ చేసుకోవచ్చు ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు షేర్ చేస్తాను. అది ఎలా అంటే ఎంతెంత మనం డబ్బులు ఎత్తి పెట్టుకోగలము అంటే ఎంతెంత వెయిట్లో లేదా ఇంత అమౌంట్ మనం జనరేట్ చేసుకొని గోల్డ్ కొనొచ్చు. క్లారిటీగా మీకు వీడియో షేర్ చేస్తాను. వీడియోలోకి అయితే వచ్చేసి బాబాయ్ నెలలేమో కరిగిపోతున్నాయి, దీపావళి కూడా ఒక 3 నెలల్లో వచ్చేస్తూ ఉంది. మనం గోల్డ్ కొనాలని ఉంది, లక్ష్మీ రూపన్న పెట్టి పూజ చేసుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంది, కానీ చేతిలో డబ్బులు లేదు అని బాధపడుతున్నారు కదా మన లేడీస్. మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అసలు ధన్తేరస్కి ఏంది పూజ చేసేదని మీరు అడుగుతూ ఉండొచ్చు. నిజంగానే అండి, సేట్స్ కానీ గోల్డ్ షాప్స్ వాళ్ళు కానీ మామూలుగా ఏ పూజ చేయరు, కానీ ధన్తేరస్కి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పూజ దీపావళి అమావాస్యలు చేస్తారనమాట. ఆ రోజు కనుక మనము మన ఇంట్లో ఒక చిన్న గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్ లక్ష్మీ రూపం తెచ్చి పెట్టుకొని పూజ చేసాము అంటే సంవత్సరం తిరిగే కొంది
మనకైతే ఫ్యామిలీలో అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. ఇంకా ఏ పని జరగకుండా ఉండే వాళ్ళకి కానీ లక్ష్మీదేవి కటాక్షము కరుణ వల్ల బాగా ఇంప్రూవ్ అవుతారు. అసలు సేట్లను చూడండి, ఏం లేకుండా వచ్చేస్తారు వాళ్ళు. సంవత్సరం తిరిగే కొంది వాళ్ళు వడ్డీ వ్యాపారాలైనా సేట్ షాపుల నుంచి గోల్డ్ షాపులకి, సిల్వర్ షాపులకి, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లాగా ఎందుకు అయిపోతుందంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు చేసేటువంటి లక్ష్మీదేవి పూజ, అది దంతెరస చేస్తారు. సో మనకు కూడా ఒక చిన్న కాయిన్ అయినా తెచ్చిపెట్టి పూజ చేసుకోవాలని అనిపించింది అనుకోండి, సో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. మనకు ఆదాయం ఉండకపోని ఇప్పటి వరకు రూపాయి కూడా లేకపోయినా ఇలా ప్లాన్ చేసుకున్నాము అనుకోండి, ఒక 3 నెలల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే మొత్తం టోటల్గా 90 రోజులు వేసా. సో మనము అమావాస్య రోజు అమ్మవారికి లక్ష్మీదేవికి ఒక చిన్న రూపన్న కొనుక్కోవాలంటే ఎట్లా, ఒక 30 రూపాయలు రోజు కనుక పక్కన వేసుకుంటూ పోయామనుకోండి 2700 రూపాయలు వస్తుందన్నమాట. మనకి 700 రూపాయలు ఉన్నా కూడా 100 మిల్లీగ్రామ్స్ కాయిన్ అయితే వస్తుంది. సో దాని లెక్కన మీరు ఆల్మోస్ట్ 1/4 గ్రామ్ కన్నా పైన 1/2 గ్రామ్ కన్నా తక్కువ వచ్చి లక్ష్మీ రూపుల్ని చిన్న కాసులు కానీ కాయిన్స్ కానీ తెచ్చేసుకోవచ్చు అనమాట. రోజుకు ఒక 30 రూపాయలు పక్కన వేసుకున్నా, ఈవెన్ 10 రూపాయలు వేసుకున్నా కూడా మనకి 700లో కాయిన్ వస్తుందండి. సో ఇంకా డైలీ ఒక 50 రూపాయలు కనుక మనం సేవ్ చేస్తూ వచ్చాము అనుకోండి, 90 రోజులకి 4500 వస్తుంది. సో ఆ లెక్కన 1/4 గ్రామ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు అనమాట. లేదు 70 రూపాయలు పెట్టుకుంటాను నేను అన్నారనుకోండి, ఒక 100 రూపాయలు అటు ఇటు 1 గ్రామ్ గోల్డ్ అయితే మన చేతికి వచ్చేస్తుంది. అబ్బా కాయిన్ రూపో ఏదో ఒకటి తీసుకొచ్చి మనం పూజ చేసేసుకోవచ్చు. అటు కాదు నేను 100 రూపాయలు లెక్కన వేసుకుంటాను డైలీ అన్నారా, 9000తో 1.5 గ్రామ్ గోల్డ్ అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇంకో చిన్న లక్ష్మీదేవి రిలేటెడే కొనమంటాను నేను దంతెరస్కి. మీరు గోల్డ్ కాయిన్ కొంటారా, కాసుల పేరు కొంటారా, లక్ష్మీ రిలేటెడ్ ఏదైనా లక్ష్మీదేవి బొమ్మ ఉండేటువంటిది పూజ చేసుకునేదానికి పెట్టుకుంటే మంచిది అంటాను. లేదు మేము పూజ చేయము, మేము హిందూస్ కాదు అంటే మీరు గోల్డ్ అనేది కొనడానికి ప్రిఫర్ చేయండి. అంటే ఇలా టార్గెట్ తీసుకొని ఎవరైనా గోల్డ్ కొనుక్కోవచ్చు కదా, అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా కాదు నేను అలా పెట్టలేను, నేను ఒక 10 రూపాయలతో సేవ్ చేస్తాను అనుకుంటారా, రోజుకో 10 రూపాయలు పెంచుకుంటా పోండి. నేను ఒక్క నెలకే ఇచ్చాను టార్గెట్, నెల మొత్తానికి మనకి 4650 రూపాయలు సేవ్ అవుతుంది. 10 పెంచుకుంటా పోతేనే 10, 20, 30, 40, 50, 60, 70 ఇట్లా ఎండ్ ఆఫ్ ద డేకి 300 అనమాట. ఇది కొంచెం ఈజీ అంటారు, ఎందుకంటే మన చేతిలో 300 ఉందనుకోండి, 300 ఒక హుండీలో వేసేసి ఒక టిక్ కొట్టుకోవచ్చు అనమాట. లేదు నోటు 10, 100 ఉందనుకోండి, దాన్ని టిక్ కొట్టేయడం. మన దగ్గర ఎంత డబ్బులు పోగవుతాయో అంత పోగేసిన డబ్బుల్ని మనం టిక్ కొట్టుకుంటా మనం హుండీలో వేసి పెట్టుకుంటే నెల మొత్తానికి 4650 రూపాయలు సేవ్ చేయొచ్చు. సో ఇలా సేవ్ చేసిన 3 నెలలకి 13950 అంటే 2 గ్రాముల గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. మనకి సంకల్పం ఉండాలే కానీ గోల్డ్ ఉండాలని, గోల్డ్ కొనుక్కోవాలనే ఆలోచన ఉండాలి. లేదా లక్ష్మీ పూజ చేసుకోవాలనే మనకు ఒక చిన్న ఆశ ఉంది అనుకోండి, ఖచ్చితంగా అసలు మనం ఒకేసారి పెట్టేదానికన్నా ఒకే బల్కి కన్నా ఇలా పెంచుకుంటా పోతే కొంచెం మ్యాజికల్గాను ఉంటుంది, ఫిగర్ కానీ మంచిగా వస్తుంది అంటాను నేను. సో కంపేరింగ్ టు ఈ 30 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు కాన్స్టెంట్గా వేసేదానికన్నా ఇలా పెంచుకుంటా పోతే ఎక్కువ అమౌంట్ జనరేట్ అయింది. కావాల్సి చూడండి, అదే అంటారు రూపాయి పోగేస్తేనే వేలు, లక్షలు, కోట్లు అయ్యేదని. మనం కొంచెం అమౌంట్ అని రెక్లెస్ చేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి అంటాను నేను ఫాలో అయ్యే టిప్ కూడా ఇదే. చిన్న హుండీలు పెట్టుకొని వేసుకుంటూ వెళ్తా అలా జనరేట్ అయిందని ఆర్డీ కట్టడం కానీ, ఎఫ్డీలో వేయడం కానీ, పీపీఎఫ్ కానీ, ఎస్ఎస్ఏ కానీ ఇట్లా డిఫరెంట్ సేవింగ్స్లో వేస్తూ ఉంటారనమాట. సో నేను చేసేటువంటి చిన్న పొదుపులే మనకి ఎంతో హెల్ప్ అవుతాయి. అది ఎలా అంటే నా పెళ్ళప్పుడు 1 సవరు బంగారు 7000 ఉన్నిందండి. ఈరోజు గోల్డ్ కాస్ట్ 1 గ్రాము 7000 ఉంది. ఆ రోజు కొన్న గోల్డ్కి ఈరోజు ఎంత వాల్యూ పెరిగిందో ఆలోచించండి. సో మనం చేసేటువంటి చిన్న సేవింగ్సే మనకి ఇబ్బడి ముబ్బడిగా లక్ష్మీదేవిని ఇంటికి చేరుస్తుంది అంటాను నేను. సో మనం లక్ష్మీదేవికి ఈసారి దంతెరస్కి లక్ష్మీదేవి కాయిన్తో గోల్డ్తో పూజ చేసుకోవడానికి ట్రై చేద్దాం. గోల్డ్ కష్టం అనుకుంటున్నారా, 1 రూపాయి వేసి పెట్టినా కూడా సిల్వర్ కాయిన్ తెచ్చుకోవచ్చప్ప. ఈజీగా మనమైతే గోల్డ్ ఎంత డబ్బులు సేవ్ చేయొచ్చు. నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి, మీకు యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి ఫాలో అవుతారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.